తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలోనూ బీఆర్ఎస్ వర్కింగ్ కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్ మరింత హీట్ పెంచింది. అయితే అటు శాసనసభలోనే కాదు, ఇటు మండలిలోనూ ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ క్రమంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అనుమతులు రాలేదని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొద్దిగా మీరు విషయాన్ని అవగాహన చేసుకొచ్చి మాట్లాడితే బెటర్. ఏది పడితే అది మాట్లాడితే ఇది బయట పబ్లిక్ మీటింగ్ కాదు, మీ పార్టీ మీటింగ్ కాదు. మీకు విషయం గురించి కనుక్కొని వచ్చి మాట్లాడితే బెటర్. గత ప్రభుత్వం 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా ఆయకట్టు ఇవ్వని విషయం ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. మీరేదో గొప్పలు సాధించినట్టు చెప్పొద్దు. మీరు 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఖర్చు పెట్టింది ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో 4,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరేదో అనుమతులు మాట్లాడుతున్నారు అంటే సభ్యుని అవగాహన లోపం ఈ షాకింగ్. మీరు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏ అనుమతులు రాలేదు. మీరు 2015లో మొదలుపెట్టి 2023 డిసెంబర్ వరకు మీరు ఉన్నారు. 8 ఏళ్లలో ఒక్క అనుమతి రాలేదు. హైడ్రోజన్ క్లియరెన్స్ రాలేదు, నీటి కేటాయింపు లేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు. మరి మీరేదో అనుమతులు ఇచ్చినట్టు ఎట్లా? గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి ఉంటే ఇప్పుడు విచ్చలవిడిగా మత్తు పదార్థాలు దొరికేవి కాదని విమర్శలు గుప్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ మహానగరాల్లోనే కాదు, గ్రామాలకు డ్రగ్స్ మాఫియా పాకిందని మండిపడ్డారు. ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘిస్తే రాజకీయ నేతలైనా సినీ ప్రముఖులైనా ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణలో మద్యపాన నిషేధం లేదు అధ్యక్ష, ఎవరైనా విందు చేసుకోవచ్చు. కానీ ఎక్సైజ్ నిబంధనల ప్రకారంగా విందులు పెట్టుకుంటారు. దానికి సంబంధించిన కొంత ఎక్సైజ్ 13,000 చాలాన్ కడితే దానికి సంబంధించి ఇస్తారు. ఎక్కడ కూడా దానికి అభ్యంతరం లేదు. కానీ ఆ పేరు మీద ఎక్కడైనా డ్రగ్స్ వాడితే లేదా అశ్లీలత ప్రదర్శిస్తే తప్పకుండా చట్టంలో చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. దానికి కూడా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిలిగే విధంగా రాజకీయంగా కొంత తెలుసు ఇటువంటి జరిగిన సంఘటనలకు సంబంధించి 1వ తారీఖు 12 నెలల నుంచి 7వ తారీఖు లోపలనే దాదాపు 2 కోట్ల రూపాయల డ్రగ్స్కు సంబంధించి సీజ్ చేయడం జరిగింది. గంజాయి, నార్కోటిక్స్ కావచ్చు, ఇతరత్ర. వారు చెప్తున్నారు కొన్ని పబ్స్కు సంబంధించి క్రేవ్స్లు కూడా పెడతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే గాంజా, కొకైన్ ఎక్కడ కొంతేమో బయట చేసుకొని రావడం వల్ల అక్కడ పబ్లో దొరుకుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా కేసులు జరుగుతుంది. కన్జంప్షన్ ఎక్కడ జరిగినా కూడా కొంత పాఠశాలలకు సంబంధించి కూడా వాళ్ళ పాఠశాలల పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని కేసు నెంబర్లు కూడా బుక్ చేయడం జరిగింది. డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇది ఒక పెద్ద గ్రామీణ ప్రాంతాల దాకా 10 సంవత్సరాలు ఇవాళ మమ్మల్ని మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా 10 సంవత్సరాలు ఒకవేళ వీటి మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి ఉన్నట్టయితే ఇవాళ ఇటువంటి పరిస్థితి రాకపోతుండే అధ్యక్ష. డెఫినెట్లీ అది రాజకీయ నాయకులైనా, ప్రముఖులైనా, సినీ నటులైనా ఎవరైనా కూడా. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు, కానీ వసతులు సరిగా లేవని గత పాలకులను విమర్శించారు మంత్రి కొండా సురేఖ. యాదాద్రి ఆలయాన్ని తిరుమల దేవస్థానం స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో టీటీడీ మాదిరే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నామన్నారు. కొన్ని గుళ్ళు కట్టారు కానీ గుళ్లకు సరిపోయేటువంటి ఫెసిలిటీస్ కల్పించలేదు అధ్యక్ష. ఉదాహరణకి యాదగిరిగుట్ట చాలా బ్రహ్మాండంగా నిర్మించారు. దాంట్లో ఎవరం కూడా మరి వెనక్కి తగ్గేది లేదు. కానీ అక్కడ కనీస వసతులు మాత్రం కల్పించలేదు అధ్యక్ష. కేవలం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు పోయి మాత్రమే దర్శనం చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి, ఆ వాళ్ళకు మాత్రమే కాటేజెస్ కట్టడం జరిగింది అధ్యక్ష. మరి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళినప్పుడు నిలబడడానికి నీడ కూడా లేకుండా అధ్యక్ష. మరి మేము అక్కడ చాలా డెవలప్మెంట్స్ చేశాం అధ్యక్ష. మేజర్ టెంపుల్స్ అయినటువంటి కీసరగుట్ట, వేములవాడ, జోగులాంబ, భద్రాది, కొత్తగూరం, బాసర ఈ యొక్క టెంపుల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి వీటికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారంగా ఈ గుడులను డెవలప్ చేయాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో మరి వారు ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా యాదగిరి గుట్టను తిరుపతి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా బీసీ గురుకులంలో జరిగిన ఎన్నికల ఘటనపై మాట్లాడారు తాత మధుసూదన్. లక్ష్మీ భవానీకి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఉంది ఇది అమ్మాయిని కాళ్ళు ఎలుకలు గరిచింది బీసీ గురుకుల పాఠశాలలో. ఆ అమ్మాయి ఖమ్మం మమతా మెడికల్ కళాశాలలో ఇప్పుడు చికిత్స పొందుతుంది. 7 సార్లు కలిసింది. 7 సార్లు రెబీస్ వ్యాక్సిన్ వేయించారు అమ్మాయికి. వాళ్ళకి తెలవక
ఆ స్కూల్ వాళ్ళ అమ్మాయిని బెదిరించారు. ఈ పాప ఒక సింగిల్ మదర్ కూతురు, వాళ్ళ మదర్ పాపం కూల్ చేసుకొని బ్రతుకుతుంది. ఇంతకుముందే నాకు తెలిసింది, మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్కు తరలిస్తున్నారని తెలిసింది, బట్ ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. బట్ నేనేమడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అధ్యక్ష, ఈ అమ్మాయికి ఇమీడియట్గా వైద్య సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. 2, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ అమ్మాయికి అయ్యేటువంటి ఖర్చులన్నీ భరిస్తూ ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి ఏదో ఒకటి మీరు, ఎందుకంటే ఎవరు లేరు ఆ కుటుంబానికి. అదే సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఇతర స్కూల్స్లో ఏమైనా ఉంటే దయచేసి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నా. లక్ష్మీ భవానీ విషయం అధ్యక్ష, అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. ఇది అమ్మాయిని కాళ్ళు ఎలుకలు గరిచింది బీసీ గురుకుల పాఠశాలలో. ఆ అమ్మాయి ఖమ్మం